గత 32 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో ఉంటూ ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శివాజీ రాజా చాలా ముక్కుసూటి వ్యక్తి. ఆ ముక్కుసూటితనం వలనే కొందరు ఆర్టిస్టులతో విభేదాలు కూడా వచ్చాయి. అయితే బ్రహ్మానందంతో వచ్చిన విభేదం మాత్రం పరిటాల రవి వరకు వెళ్ళిందట. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, శివాజీ రాజా ఇంకా కొంతమంది ఆర్టిస్టులు కలిసి బ్రహ్మానందం చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేశారట. అయితే అందులో కొంత మనీ మిస్యూజ్ అయిందని తెలిసి అందరూ బ్రహ్మిని అడగటానికి సంకోచించారట. అయితే అందరిలో ముక్కుసూటిగా మాట్లాడేవాడు శివాజీ రాజా కాబట్టి అతడితో అడిగించారట. ఈ విషయం దాసరి వరకు వెళ్లినా శివాజీ రాజా మాత్రం వెనక్కు తగ్గలేదు. ఇండస్ట్రీలో ఎక్కువ పాపులారిటీ ఉన్నవాడికే సపోర్ట్ ఉంటుంది కాబట్టి శివాజీని కాంప్రమైజ్ అవ్వమన్నారట. అయినా వినకపోయేసరికి మోహన్ బాబు మాట్లాడటానికి పిలిచారు. అక్కడికి వెళ్లేసరికి పరిటాల రవి అక్కడే ఉన్నారు. ఆయన విషయమేంటి అని శివాజీని ప్రశ్నించగా అతను జరిగింది చెప్పగానే అది విని సరే వెళ్ళు అని చెప్పారంట పరిటాల రవి. అక్కడే ఉన్న మోహన్ బాబు టీ ఆఫర్ చేస్తే ఆ టీ తాగి వచ్చేశాను, అంతేకాని నన్నేమీ బెదిరించలేదు అని ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి అడిగినప్పుడు శివాజీ రాజా చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.